తల్లి మరియమ్మను మరియ భక్తులు రకరకాలైన పేర్లతో పిలుస్తూ ఉంటారని మనం చూసాము. అటువంటి పేరుల్లో ఒక ముఖ్యమైన పేరు నూతన ఏవమ్మ లేదా రెండో ఏవమ్మ. మనకందరికీ తెలిసినట్లు మొదటి ఏవమ్మ తన అవిధేయత వల్ల పాపము చేసింది. తద్వారా ఆమె జీవాన్ని కోల్పోయింది. ఏవమ్మ అనే పదానికి అర్థం జీవించేది. జీవించే వారి తల్లిగా ఆమెను దేవుడు సృష్టించారు. కానీ అవిధేయత వల్ల, పాపము చేయడం వల్ల ఆమె ఆ జీవాన్ని కోల్పోయింది. యేసు ప్రభు తల్లి అయినటువంటి తల్లి మరియమ్మ తన విధేయత వలన మానవులకు పాప విమోచకునిగా జన్మించినటువంటి యేసు ప్రభువునకు జన్మనిచ్చింది. తల్లి మరియమ్మ ఆ విధముగా జీవించే వారికి తల్లిగా మారారు. పాపము నుంచి విముక్తిని పొంది నూతనంగా జీవము పొందినటువంటి సకల మానవులకు తల్లిగా తల్లి మరియమ్మ మారారు. క్రీస్తు శిష్యులకు తల్లిగా మరియమ్మ మారారు. తొలి ఏవమ్మ తన జీవితంలో విఫలమయ్యారు పాపము చేయడం వల్ల. కానీ తల్లి మరియమ్మ తన జీవితంలో ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. సకల క్రీస్తు శిష్యులకు, సకల క్రైస్తవులకు తల్లిగా మారారు. మనందరి జీవితాల్లో ఈ రెండు ఏవమ్మల పరిస్థితులు ఏర్పడవచ్చు. ఒక్కొక్కసారి అవిధేయత వల్ల, పాపము వల్ల మనం తొలి ఏవమ్మ స్థానంలో ఉండవచ్చు. కానీ ఇదిగో ఆశీర్వాదకరమైన సమయం. తల్లి మధ్యవర్తిత్వం ద్వారా పాత జీవితం నుండి నూతన జీవితంలోనికి మనం యేసు క్రీస్తు ద్వారా ప్రవేశించాలి. యేసు క్రీస్తు కృపను పొంది మన పాత జీవితం నుంచి విముక్తిని పొంది నూతన జీవితమును మనం ప్రారంభించాలి. ఏ విధముగా ఏవమ్మ అవిధేయతను పరిష్కరించుకొని తల్లి మరియమ్మ తన విధేయతతో నూతన శకాన్ని ప్రారంభించారో అదే విధముగా మన అవిధేయతను తొలగించి మనం కూడా విధేయతతో తండ్రి చిత్తానికి లోబడి ఒక నూతన శకాన్ని మన జీవితంలో ప్రారంభించాలి. ఈ యొక్క ఆశీర్వాదం కొరకు తల్లి మరియమ్మ మధ్యవర్తిత్వం ద్వారా మనం యేసు ప్రభువును ప్రార్థిద్దాం. దేవుడు మనందరినీ ధారాళంగా దీవించును గాక.